హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, పప్పు కుక్కర్, దీంతో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇది బిగినర్స్ కూడా బాగా ఈజీగా నేర్చుకునేలా ఒక 5 to 6 minutes లో అయితే కంప్లీట్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నా. 5 minutes లో కంప్లీట్ చేస్తా. 5 to 6 minutes లో. ఏంది రైస్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ చేయమంటావు? సరే, రైస్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తే మళ్ళీ నాకేం చెప్పు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా దీంట్లో చేస్తే 1000 రూపాయలు ఇచ్చా. 1000 రూపాయలు ఇచ్చావా? ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. తర్వాత ఇచ్చా. సరే. ఓకే ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా. ఇప్పుడు అందరికి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, ఒకవేళ గ్యాస్ దొరుకుతా ఉన్నా చాలా హెవీగా కాస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అందుకోసమనే రైస్ కుక్కర్ లో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో బిగినర్స్ కూడా అర్థమయ్యేలా చెప్తాను. రైస్ కుక్కర్ కి ఇలా 2 bowls వస్తాయి కదండి, అందులో నుంచి మనం 1 bowl తీసుకొని అందులో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అంటే ఇంత మెజర్మెంట్స్ తో అయితే నేను ఏం వేయలేదండి. నేను అందుకే ఎక్కువ దమ్ బిర్యానీ చేస్తారు. కొద్దిమంది వాటర్ వేసి అందులో చికెన్ వేసి బాయిల్ చేస్తారు కదా, అలా అయితే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఈ వాటర్లోనే హోల్ గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇది బిర్యానీ మసాలా అంటే వాళ్ళే ఇస్తారు కదా బయట మార్కెట్లో. అందులో కొంచెం సాజీరా, అలాగే చెక్క, లవంగ, అలాగే రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, యాలకలు వేస్తున్నాను. అన్ని 1 or 2 వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకు ఘాట్ అనేది ఉంటుంది బిర్యానీ అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. హాఫ్ కూడా అవసరం లేదండి, ఫ్యూ డ్రాప్స్ అయితే లెమన్ డ్రాప్స్ వేయండి. అలాగే వాష్ చేసుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేయాలి. ఇందులో వేసి నేను 1/2 hour అయితే అలాగే నానబెడుతున్నాను అనమాట. కొద్దిమంది వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ వేసి బాయిల్ చేస్తారు. అలా కొంచెం డిఫికల్ట్ అవుతుందని చెప్పి నేనైతే మనం రైస్ కుక్కర్లో కదా చేసేది, అందుకోసం అయితే ఇలా అయితే ఈజీగా ఉంటుందని ఇలా అయితే చేస్తున్నానండి. ఇలా పైన మూత పెట్టి దీన్ని 1/2 hour అయితే మనం పక్కన పెడదాము. నెక్స్ట్ ఇంకో బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకుందాము. ఆ బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందులోకి మనం చికెన్ పీసెస్ తీసుకోండి. నేను 750 grams అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేనైతే రైస్ అయితే 2 glasses అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ లేక్ అయితే నేనైతే ఇక్కడ 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినది అనమాట, అదే బాగుంటుంది టేస్ట్. అందులోకి కొంచెం పసుపు, ఇంకా మనం చికెన్ బిర్యానీ చేసేలో మనం ఏమేమి వేస్తామో అవైతే వేయాలి అండి. అలాగే కారం పొడి వేసాను, 2 tablespoon వేసాను. అలాగే తర్వాత కొంచెం రాతి పువ్వ, చెక్క, ఎక్కువ వేయద్దండి, ఇవి కొంచెమే వేసుకోండి. అలాగే 3 వచ్చి యాలకలు వేసాను, సోంపు, అలాగే మెంతాకు వేసాను. అలాగే నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాకున వేసి కొంచెం వేసుకోండి. అలాగే నెక్స్ట్ పెరుగు అనేది ఒక 3 tablespoons కానీ 4 tablespoon అయితే వేయండి. మీకు అందాజ్ తెలిసి ఉంటుంది కదండి, అందాజ్గా అయితే వేసేయండి. నేనైతే ఇక్కడ 750 grams తీసుకున్నాను అనమాట. అలాగే లెమన్ కూడా కొంచెం ఫ్యూ డ్రాప్స్ అయితే వేయండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా, నేను ఇక్కడ ఒక ప్యాకెట్ అల్ల అయితే పడుతుంది బిర్యానీ మసాలా అయితే కంపల్సరీగా. మీరు మసాలా ఎక్కువ వద్దనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేస్తున్నాను, బాగా కలుపుతున్నానండి. ఇలా కలిపి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ నేను ఇందులోకి మెయిన్గా అయితే చికెన్ మసాలా మర్చిపోయానండి. ఆచి చికెన్ మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా వేయండి. అలాగే ఇదైతే చికెన్ మసాలా ఒక 2 tablespoon వేసాను. గరం మసాలా 1/2 tablespoon అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. మనం ఆల్రెడీ చెక్క, లవంగా వేసాం కదా, రైస్ అనేది కొంచెం ఘాట్ వస్తుంది. ఇందులోకి కొంచెం నూనె కానీ గీ కానీ వేయండి. ఇవంతా వేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ అయితే చేయాలండి. ఒక 1/2 hour అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఇంకా ఇంతవరకు అయితే సాల్ట్ కూడా వేయలేదు, సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి.
పీసెస్కి అంతా అన్ని మసాలాలు పట్టేలా బాగా కలపండి. చేత్తో కలపడం బాగుంటుంది కానీ మళ్ళా హ్యాండ్ వాష్ చేసినాక చెయ్యి అయితే అప్పుడే మంట అయితే పోదండి. అలాగే చిల్లీ కూడా వేయండి. చిల్లీ అలాగే ఇంకా నేను బిర్యానీ ఆకు ఒక 2-3 అనేది బాగా ఈ విధంగా స్లాసెస్ మాత్రం తుంచి వేయండి. నాకైతే కొంచెం టెన్షన్గా ఉందండి, ఇది ఎలా వస్తుందో ఏమో అని. నేను మా హస్బెండ్తో ఛాలెంజ్ చేశాను కదా, ఇది కలుపుతున్నంత సేపు నాకైతే గుండెల్లో రైలు పోతా ఉన్నట్టున్నాయి. చాలా హార్ట్ బీట్ కూడా హెవీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో చేశాను కానీ రైస్ కుక్కర్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. 1/2 అవర్ అయితే అయిందండి. బియ్యం అయితే బాగా నాన్నాయి అనమాట. ఈ బౌల్ను తీసుకొని వచ్చి ఇందులోకి పెట్టాలి. ఇందులో పెట్టి మనం స్విచ్ ఆన్ చేయాలి అనమాట. స్విచ్ ఆన్ చేస్తే అది కుక్ బటన్ పైన అయితే పడుతుంది. ఈ ఛాలెంజ్ నేను విన్ అవుతానో లేదో అని ఒక పక్కన అయితే టెన్షన్ అయితే ఉందండి. మళ్ళీ ఇది ఒకవేళ పీసెస్ అంతా కూడా మనం రైస్ కుక్కర్లోనే కదా చేసేది, బాయిల్ అవుతాయో అవ్వవో అని ఒక పక్కన టెన్షన్ అయితే ఉంది. ఇలా ప్రెస్ చేసి అలాగే నేను ఇందులోకి సాల్ట్ వేయలేదు. అలాగే కొంచెం సాల్ట్ అయితే హెవీగానే వేయండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకున్నాం కదా. ఇది మనం దమ్ పెడుతున్నాం కాబట్టి వాటర్ ఎన్ని తీసుకున్నా మనకి ఏం ఇబ్బంది లేదండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే నేను బయటకు వెళ్ళి వచ్చానండి. ఎక్కువ బాయిల్ అయిపోయింది, ఇంత కూడా అవసరం లేదు. ఇంకా కొంచెం ముందుగానే మనం ఆఫ్ చేయండి రైస్ కుక్కర్ అయితే. ఇంకా వీటిని నాకాడైతే స్టైనర్ అయితే ఏం లేదండి ఇంత రైస్ను వడగట్టడానికి. అందుకోసం ఈ విధంగా గరిటె తీసుకున్నాను. నెక్స్ట్ మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో నుంచి ఇందులో పెడుతున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. నెక్స్ట్ ఇలాంటి గంటె తీసుకొని వాటర్ అంతా ఇలా తీసి ఉత్త రైస్ మాత్రమే ఇలా చికెన్ పీసెస్ పైన బాగా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసి అందులోకి మనము ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేశానండి. నేను గ్యాస్ యూజ్ చేయకుండా చేస్తానని చెప్పి బెడ్ కాసాను. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ రైస్ అంతా ఇలా వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఇంకా మిగిలిన అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసిన జీడిపప్పు, అలాగే లెమన్, గీ అన్నీ వేసేసి మూత పెడుతున్నాను. నాకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే పెళ్లి చూపులకు పెళ్లి కూతుర్ని నీట్గా రెడీ చేసి కూర్చోబెట్టి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు కదా, అలా ఉంది. దీనికి బాగా నీట్గా అయితే రెడీ చేసి పెట్టినానండి. రిజల్ట్ ఏమవుతుందో ఏమో తెలియదు కానీ నా హార్ట్ బీట్ అయితే ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా బటన్ ప్రెస్ చేశాను. కుక్లోకి ఉండాలి రెడ్ బటను. ఇలా ఉన్న తర్వాత నాకైతే ఒక 10 మినిట్స్కే ఆఫ్ అయిపోయిందండి. 10 మినిట్స్కి ఆఫ్ అయిన తర్వాత చూశానమాట. నాకైతే టెన్షన్గా ఉంది ఎలా అవుతుందో అని చెప్పి, ఎందుకంటే 10 మినిట్స్ అయింది. చూడ్డానికి అయితే బాగానే ఉందండి. ఇంకొకసారి మనము వేరే బౌల్లోకి ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం రైస్ని అయితే కలిదిప్పుదాము. లోపల పీస్ ఎలా ఉందో ఏమో అని. నాకు ఇలా రైస్ అనేది ఎక్కువ అయిపోయింది. కొంచెం అలా అంటా ఉంటే మళ్ళీ ఏమైనా రైస్ అంత కింద పడుతుందేమో అని చెప్పి ఈ విధంగా వేరే బౌల్ తీసుకొని అంతా దీంట్లోకి వేసాను. రైస్ అయితే ఫ్లఫీగా ఉంది. చికెన్ అయితే చాలా జ్యూసీగా కూడా ఉందండి. స్మెల్ మాత్రం హోటల్ లెవెల్లో ఉంది. ఛాలెంజ్ గెలిచిన గాయస్ అన్నట్టు నాకైతే ఫీల్ అనిపించిందండి. చూడ్డానికి కూడా చాలా బాగుందండి. పీస్ కూడా బాగా కుక్ అయినట్టుంది. సందేహంతో స్టార్ట్ అయిన పని స్మెల్తో గెలిచినట్టుంది. అదేందో కానీ బిర్యానీ బాగా వచ్చే కొద్దీ 4 మాటలు కూడా కవిత్వాలుగా పుట్టుకొచ్చున్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా అవుతుందని. నేను ఇంకా రైస్ కొంచెం ముందే తీసింటే సరిపోయేది. అంటే దమ్ పెట్టే ముందు రైస్ సపరేట్ చేశాను కదా, అది రైస్ అనేది కొంచెం హెవీగా కుక్ అయినట్టుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగా బాయిల్ అయింది. మీరు కూడా ఇలా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి రైస్ కుక్కర్లో ఇప్పుడుండే సిచ్యువేషన్లో. చిన్న రైస్ కుక్కర్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయలేను అనుకున్నావు కదా. గ్యాస్ కూడా యూజ్ చేయలేదు. అసలు గ్యాస్ అనేది యూజ్ చేయకోకుండా ఓన్లీ రైస్ కుక్కర్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేసిన. మళ్ళీ చేయొచ్చు ఫస్ట్ మనీ ఇంకంతే ఇచ్చేయలే, అది కూడా ఇచ్చేయి. గ్యాస్ యూజ్ చేయలే కదా, సేవ్ చేసిన. పెద్ద మాట అన్నాడు సరాడు. టేస్ట్ చూడు.
చిటికలే బాగుంది కదా? 1000 రూపాయలు బాగుంది కదా, ఇంకొక 500 ఇయ్యి. లెక్క 1000 రూపాయలు వస్తాయి ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఈనాడు